దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం. సెప్టెంబర్ 24. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. గడిచిన దినములన్నీ నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరి ఒక దినము మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు ప్రభు. ఈ దినమంతా నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలు ప్రభు. ఈ రాత్రికాల సమయంలో వాక్యం చదువుతుండగా నీ ఆత్మతో నింపి నడిపించండి. వినిన వాక్యం హృదయాలు ఫలింపచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. యోనా గ్రంథము 1 నుండి 4 అధ్యాయములు. 1వ అధ్యాయము. యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నినేవే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయెను గనుక నీవు లేచి నినేవా మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవాలని యోనా యొప్పేకు పోయి తర్షీషునకు పోవు ఒక ఓడను చూచి ప్రయాణమునకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలవక ఓడవారితో కూడి తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కెను. అయితే యెహోవా సముద్రము మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలైపోవు గతి వచ్చెను. కాబట్టి నావికులు భయపడి ప్రతివాడును తన తన దేవతను ప్రార్థించి ఓడ చులకన చేయుటకై అందులోని సరుకులను సముద్రంలో పారవేసిరి. అప్పటికి యోనా ఓడ దిగువ భాగమునకు పోయి పండుకొని గాఢ నిద్రపోయి ఉండెను. అప్పుడు ఓడ నాయకుడు అతని వద్దకు వచ్చి, ఓయి నిద్రపోతా, నీకేమి వచ్చినది? లేచి నీ దేవుని ప్రార్థించుము, మనము చావకుండా ఆ దేవుడు మన యందు కనికరించునేమో అనెను. అంతలో ఓడవారు ఎవనిని బట్టి ఇంత కీడు మనకు సంభవించినది తెలియుటకై మనము చీట్లు వేతము రండని ఒకరితో ఒకరు చెప్పుకొని చీట్లు వేయగా చీటి యోనా మీదకు వచ్చెను. కాబట్టి వారు అతని చూచి, ఎవరిని బట్టి ఈ కీడు మాకు సంభవించెనో, నీ వ్యాపారం ఏమిటో, నీవెక్కడి నుండి వచ్చితివో, నీ దేశమేదో, నీ జనమేదో, ఈ సంగతి అంతయు మాకు తెలియజేయమనగా అతడు వారితో ఇట్లనెను, నేను హెబ్రీయుడను, సముద్రమునకును భూమికిని సృష్టికర్త అయి ఆకాశమందుండు దేవుడై ఉన్న యెహోవా యందు నేను భయభక్తులు గలవాడనై ఉన్నాను. తాను యెహోవా సన్నిధిలో నుండి పారిపోవచ్చున్నట్లు అతడు ఆ మనుషులకు తెలియజేసి ఉండెను. కనుక వారు ఆ సంగతి తెలుసుకొని మరింత భయపడి, నీవు చేసిన పని ఏమని అతన్ని అడిగిరి. అప్పుడు వారు, సముద్రము పొంగుచున్నది, తుఫాను అధికమవుచున్నది, సముద్రం మా మీదకి రాకుండా నిమ్మలించినట్లు నీకేమి చేయవలనని అతను అడగగా, యోనా, నన్ను బట్టియే ఈ గొప్ప తుఫాను మీదకి వచ్చెనని నాకు తెలిసి ఉన్నది. నన్ను ఎత్తి సముద్రంలో పడవేయడి, అప్పుడు సముద్రము మీ మీదకి రాకుండా నిమ్మలించునని అతడు వారితో చెప్పినను. వారు ఓడను దరికి తెచ్చుటకు తెడ్లను బహుబలంగా వేసిరి గాని గాలి తమకు ఎదురై తుఫాను బలము చేత సముద్రము పొంగి ఉండటం వలన వారి ప్రయత్నము వ్యర్థమాయెను. కాబట్టి వారు, యెహోవా, నీ చిత్త ప్రకారముగా నీవే దీన్ని చేసితివి. ఈ మనుషుని బట్టి మమ్మను లయము చేయకుందువుగాక, నిర్దోషిని చంపితిరన్న నేరము మా మీద మోపకుందువుగాక అని యెహోవాకు మనవి చేసుకుని యోనాను ఎత్తి సముద్రంలో పడవేసిరి. పడవేయగానే సముద్రము పొంగకుండా ఆగాను. ఇది చూడగా మనుషులు యెహోవాకు మిక్కిలి భయపడి ఆయనకు బలి అర్పించి మొక్కుబలి చేసిరి. గొప్ప మత్స్యము ఒకటి యోనాను మింగవలనని యెహోవా నియమించి ఉండగా యోనా 3 దినములు ఆ మత్స్యము యొక్క కడుపులో ఉండెను. 2వ అధ్యాయము. ఆ మత్స్యము కడుపులో నుండి యోనా యెహోవానుకు ఇలాగున ప్రార్థించెను. నేను ఉపద్రవములో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. పాతాళ గర్భములో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు. నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భంలో పడవేసి ఉన్నావు. ప్రవాహములు నన్ను చుట్టుకొని ఉన్నవి, నీ తరంగములను నీ కరుళ్ళును నన్ను కప్పి ఉన్నవి. నీ సన్నిధిలో నుండి నేను వెలివేయబడినను నీ పరిశుద్ధాలయము తట్టు మరలా చూచెదను అనుకొంటిని. ప్రాణాంతము వచ్చినంతగా జలములు నన్ను చుట్టుకొని ఉన్నవి, సముద్ర అగాధమునను ఆవరించి ఉన్నది, సముద్రపు నాచు నా తలకు చుట్టుకొని ఉన్నది. నేను మరెన్నటికి ఎక్కి రాకుండా భూమి గడియలు వేయబడి ఉన్నది. పర్వతముల పునాదులలోనికి నేను దిగి ఉన్నాను. నా దేవా యెహోవా, నీవు నా ప్రాణము కూపములో నుండి పైకి రప్పించి ఉన్నావు. కూపములో నుండి నా ప్రాణము నాలో మూర్ఛిల్లగా నేను యెహోవాను జ్ఞాపకం చేసుకొంటిని. నీ పరిశుద్ధ ఆలయంలోనికి నీ వద్దకు నా మనవి వచ్చెను. అసత్యమైన వ్యర్థ దేవతలు యందు లక్ష్యముంచువారు తమ కృపా ఆధారమును విసర్జింతురు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులు అర్పింతును. నేను మ్రొక్కుకొని నా మ్రొక్కుబళ్లను చెల్లింపక మానను. యెహోవా యొద్దనే రక్షణ దొరుకునని ప్రార్థించెను.
అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞేయగా అది యోనాను నేల మీద కక్కివేశాను. 3వ అధ్యాయం. అంతటి యెహోవా వాక్కు రెండవ మారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, నీవు లేచి నినెవే మహాపురమునకు పోయి నేను నీకు తెలియజేయ సమాచారము దానికి ప్రకటన చేయము. కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారము నినెవే పట్టణమునకు పోయెను. నినెవే పట్టణము దేవుని దృష్టికి గొప్పదై 3 దినముల ప్రయాణమంత పరిమాణము గల పట్టణము. యోనా ఆ పట్టణంలో 1 దిన ప్రయాణమంత దూరము సంచరించుచు ఇక 40 దినములకు నినెవే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా, నినెవే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనెపట్ట కట్టుకొనిరి. ఆ సంగతి నినెవే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రములను తీసివేసి గోనెపట్ట కట్టుకుని బూడిదలో కూర్చుండెను. మరియు రాజైన తానును ఆయన మంత్రులను ఆజ్ఞేయగా, ఒకవేళ దేవుడు మనస్సు త్రిప్పుకుని పశ్చాత్తాప్తుడే మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకొనును గనుక మనుష్యులు ఏదియు పుచ్చుకొనకూడదు, పశువులు గాని ఎద్దులు గాని గొర్రెలు గాని మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలాత్కారమును మానివేయవలెను. మనుషులేమి పశువులేమి సమస్తమును గోనెపట్టు కట్టుకొనవలెను. జనులు మనఃపూర్వకంగా దేవుని వేడుకొనవలెను అని దూతలు నినెవే పట్టణములో చాటించి ప్రకటన చేసిరి. ఈ నినెవే వారు తమ చెడు నడతలు మానుకొనగా, వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడే వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. 4వ అధ్యాయం. యోనా దీన్ని చూచి బహు చింతాక్రాంతుడే కోపగించుకుని, యెహోవా, నేను నా దేశమందుండగా ఇట్లు జరుగునని నేను అనుకొంటిని కదా. అందువలనే నీవు కటాక్షము జాలియును బహుశాంతమును అత్యంత కృపయు గల దేవుడవై ఉండి పశ్చాత్తాపపడి కీడు చేయక మానుదువని నేను తెలుసుకొని దానికి ముందుగానే తర్షీషునకు పారిపోతనే. నేనిక బ్రతుకుట కంటే చచ్చుట మేలు. యెహోవా నన్నిక బ్రతకనీయక చంపమని యెహోవాకు మనవి చేశాను. అందుకు యెహోవా, నీవు కోపించుట న్యాయమా అని అడిగాను. అప్పుడు యోనా ఆ పట్టణంలో నుండి పోయి దాని తూర్పు తట్టున బస చేసి అచట పందిలి ఒకటి వేసుకొని పట్టణమునకు ఏమి సంభవించినో చూచెదనని ఆ నీడను కూర్చుని ఉండగా, దేవుడైన యెహోవా సొర చెట్టు ఒకటి ఏర్పరిచి అతనికి కలిగిన శ్రమ పోగొట్టుటకి అది పెరిగి యోనా తలకు పైగా నీడ ఇచ్చినట్లు చేశాను. ఆ సొర చెట్టును చూచి యోనా బహు సంతోషించెను. మరుసటి ఉదయమందు దేవుడు ఒక పురుగును ఏర్పరిచి అది ఆ చెట్టును తొలిచినందున చెట్టు వాడిపోయెను. మరియు ఎండకాయగా దేవుడు వేడిమి గల తూర్పు గాలిని రప్పించెను. యోనా తలకు ఎండదెబ్బ తగలగా అతడు సొమ్మసిల్లి బ్రతుకుట కంటే చచ్చుట నాకు మేలనుకొనెను. అప్పుడు దేవుడు, ఈ సొర చెట్టును గురించి నీవు కోపించుట న్యాయమా అని యోనాను అడుగగా, యోనా ప్రాణం పోవునంతగా కోపించుట న్యాయమే అనెను. అందుకు యెహోవా, నీవు కష్టపడకుండాను పెంచకుండాను ఒక రాత్రిలోనే పుట్టి పెరిగి ఒక రాత్రిలోగానే వాడిపోయి నీ సొర చెట్టు విషయంలో నీవు విచారపడుచున్నావే. అయితే 120,000 కంటే ఎక్కువై కుడి ఎడమలు ఎరుగని జనమును బహు పశువులను గల నినెవే మహాపురము విషయములో నేను విచారపడవద్దా అని యోనాతో సెలవిచ్చాను. ఆమె దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. కృపామయుడ, దయామయుడ, పరిశుద్ధుడా, నీకే స్తుతి స్తోత్రం ప్రభా. ఈ దినం యోనా గ్రంథం ద్వారా మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు ప్రభా. అవును ప్రభా, నినెవే పట్టణము కొరకు ప్రభా నువ్వెంతో చింతించి ప్రభా వారు నాయన ఉపవాసం ఉండి మరలా నీ తట్టు తిరిగి క్షమాపణ కోరినప్పుడు వారిని క్షమించిన దేవుడవు ప్రభా, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగిన దేవుడవు, చేస్తానన్న కీడు చేయక మానుకునే దేవుడవు, మనసు త్రిప్పుకునే దేవుడవు ప్రభా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఏమిచ్చినా నీ రుణం తీర్చలేము తండ్రి. నీకే స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. మా అపరాధములను, మా పాపములను, మా దోషములను, మా అతిక్రమములను ప్రభా దినదినము ప్రభా క్షమిస్తూ ప్రభా మాకు ఆయుష్ను ఆరోగ్యమునిస్తూ నడిపిస్తున్న విధానం బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం అయ్యా. దినదినము నూతనమైన వాత్సల్యంతో మమ్మల్ని ప్రేమిస్తున్న దేవుడవు తండ్రి. నీకే స్తోత్రం నాయన. మా అపరాధములు, మా పాపములు దయతో క్షమించండి. మా కుటుంబస్తుల పాపం సైతం దయతో క్షమించండి అయ్యా. మాలో ఇంకా ఎవరికైతే మారు మనసు లేదో, రక్షణ లేదో వారికి రక్షణ దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. కుటుంబాలుగా నీ సన్నిధిలో ఉండే భాగ్యమును మాకు దయచేయండి. అందరూ అంతటా రక్షణ పొంది ఉండాలని నువ్వు ఇచ్చేయించి ఉండగా ప్రభా, నిశ్చయముగా అందరూ రక్షించబడినట్లు నీ కృప కలుగును కాక అని ప్రార్థిస్తున్నాం ప్రభా. శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా అన్ని రంగాల్లో మమ్మల్ని అందరినీ స్వస్థపరచమని
ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే మా బంధువులు, మా స్నేహితులు, మా ఇరుగు పొరుగు, మా పట్టణాన్ని కూడా మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం ప్రభా. నీ కృప కలుగును గాక అని ప్రార్థిస్తున్నాం. అలాగే ప్రభా, ప్రపంచ దేశాలన్నిటి కొరకు ప్రార్థిస్తున్నాం. వాటిని పరిపాలిస్తున్న రాజులు, నాయకులు, వారి కింద పనిచేస్తున్న అధికారులకు నీ కృప కలుగును గాక అని ప్రార్థిస్తున్నాం. నీ కనికరం దిగి వచ్చును గాక, నీ దయ దిగి వచ్చును గాక, నీ సన్నిధి కాంతి ప్రకాశించబడును గాక. నీతి న్యాయంతో పరిపాలించటకు కావాల్సిన బుద్ధి, జ్ఞాన, వివేకములను మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. అలాగే దేవా తండ్రి, ఇజ్రాయెల్ పట్టణం కొరకు ప్రార్థిస్తున్నాం. ఇజ్రాయెల్ దేశంపై నీ కృప కలుగునుగాక, ఇజ్రాయెల్ ప్రజలకు క్షేమం కలుగునుగాక, ఇజ్రాయెల్లో నీ చిత్తము జరుగునుగాక అని ప్రార్థిస్తున్నాం ప్రభా. అలాగే దైవజనులందరి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. దైవజనులందరినీ బలపరచండి, ధైర్యంతో వాక్యమును బోధించి అనుకూల సమయాలు వారికి అనుగ్రహించండి. వారిని, వారి కుటుంబాలను, వారి పరిచయలను నీ రక్త ప్రోక్షణ కింద ఉంచమని ప్రార్థిస్తున్నాం. వారి అవసరతలన్నీ నీ మహిమేశ్వరంలో తీర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా. క్రైస్తవులందరినీ కూడా రూపాంతరపరచండి, నీ రూపులోకి మార్చుకోండి. డినామినేషన్స్ భేదములు తొలగించండి. అందరూ ఏకతాటిపైకి వచ్చే కృపను మీరు దయచేయమని వేడుకొంచున్నాం. అయ్యా నీకే వందనాలు, స్తోత్రాలు. ప్రత్యేకించి మా భారతదేశాన్ని నీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నామయ్యా. మా భారతదేశ ప్రధాని గారిని, ముఖ్యమంత్రులను, ఎమ్మెల్యే, ఎంపీలను, గవర్నర్ను, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ను, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు అందరినీ నీ హస్తాలకు అప్పచెప్పుకున్నాం. అందరిపై నీ కృప కలుగును గాక ప్రభా. మా దేశానికి గొప్ప రక్షణ కలుగును గాక. కాశ్మీర్ మొదలుకుని కన్యాకుమారి వరకు నీ రక్తం ఏరులై పారును గాక అని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఏ ఒక్క ఆత్మ 144 కోట్ల ఆత్మలను నశించిపోవటానికి వీలేదు ప్రభా. అందరూ రక్షణ పొందాలి ప్రభా. నీ చిత్తమే నాయన మా దేశంలో జరగాలి. నీ రాజ్యం స్థాపించబడాలి. యాంటీ కన్వర్షన్ బిల్స్ అన్నీ రద్దు అయిపోవాలి ప్రభా. నీ సువార్త విరివిగా విస్తరించబడాలి ప్రభా. నీ సువార్త ద్వారా అనేక మంది నీ తట్టు ఆకర్షించబడాలి. అట్టి కృపను మీరు దయచేయమని వేడుకుంటూ ఈ చిన్ని ప్రార్థన మనవి నీ పాద సన్నిధి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకములో నెరవేర్చబడుచున్నట్లు భూమి యందును నెరవేర్చబడునుగాక. మనదిన ఆహారము నేడు మాకు దయచేయము. మళ్ళీ అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధము క్షమించము. మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుడి బారి నుండి తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమయు నీవై ఉన్నది, ఆమేన్. ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు వాక్యమే విజయం, ప్రభు యేసు నామంలో సంపూర్ణ విజయము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.